గాయస్ ఒక పని ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. రాకపోతే పనులు ఎట్లుంటాయి. తిక్కెక్కిపోయింది చేస్తా. సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏమంటే దాదు ఒక కెమెరా ఉన్నాడు సోనీది 6600 గింబల్. దాన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం రానా, ఇద్దరు కూడా నాకు కూడా చూసేకి రాలేదు. అది ఇంకా యూట్యూబ్ చూసి టెస్ట్ ప్లస్ రివ్యూ ప్లస్ ప్రమోషన్ చేద్దాం రా అని చెప్తే ఇట్లే క్యాజువల్గా వచ్చినాను. ఇక్కడికి వచ్చినాక చూస్తే ఆ పని తప్ప వేరే పని పట్టుకున్నాడు. ఎవరో పక్కన షాప్ బోర్డు వేస్తున్నారన్నా, వాళ్ళు ముందరికి వేసేసి ఇబ్బంది అని చెప్పి కాపలా కాస్తున్నాడు. చూడాలి కదా, ఇక్కడ మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది. చూడండి, వీళ్ళే రోడ్కి సగానికి వేసినారు, మళ్ళీ వాడాడు ముందరికి వేసాడని వీడు. యాక్చువల్గా మన బండికి ఎవరితో నజర్ తగిలింది తెలీదు, ఏమేమో సౌండ్లు వస్తున్నాయి, ఏమేమో అవుతుంది. ఎవరికి చెప్పుకోవాలి. నజర్ కాదు, అది షాపాలు పెట్టినారు. నాది హెల్మెట్ ఎవరో దగ్గర పోతున్నాయి, బండ్లు పోతున్నాయి. ఏంది బండ్లు బోర్డులా సర్వీస్లో ఏమన్నా మీకు కన్నా నా హెల్మెట్ ఆడడం కనపడితే గుద్దపల్లిని తేడా ఉంది. ఈరోజు ఏమంటే దాదు అయితే ఒక కెమెరా DSLR ప్లస్ దాని గింబల్ అయితే కొన్నాడు. దాన్ని చెక్ చేద్దామని చెప్పి వచ్చినాను, చూద్దామని చెప్పి వాళ్ళ షాప్ కాడికి. బ్రాండ్ వచ్చి మ్యాన్ఫ్రూటో. నాకైతే ఏం ఐడియా లేదు దీని గురించి, కూడా చెప్పాలి. యాక్చువల్గా అందరూ గింబల్స్ గింబల్ అంటే డీజే అంటారు. ఇది కూడా ఒక మంచి గింబల్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది కొత్త బ్రాండ్. మీకు చూపిస్తాను నేను ఇది ఏముంది ఏం లేదని. కాకపోతే ఇది కొంచెం అడ్వాన్స్డ్. డీజే గింబల్స్ కూడా చాలా అడ్వాన్స్డ్. కాకపోతే ఇది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది. అందుకే ఈ గింబల్ అనేది సజెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది నేను ముందే ఫిట్ చేసేసాను ఈ కెమెరాకి బేస్. ఇక్కడైతే ఒక లాక్ వస్తుంది. ఈ లాక్కి ఫస్ట్ ఫిట్ చేసుకొని దాని తర్వాత కెమెరాకి అయితే లేదు కూర్చోలేదా పక్క. ఇది చూసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్లో కరెక్ట్గా ఉంటుందా లేదా అని చెప్పి. ఇక్కడ పిన్స్ అనేటివి ఉంటాయి, ఆడియో జాక్ అంతా అక్కడ పెట్టి చేయాలి. అది జస్ట్ కెమెరా కనెక్ట్ చేస్తూనే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది, ఆల్రెడీ ఆన్ అయిపోయింది. ఇక్కడ గింబల్కి సెట్ చేయాలి. అది కెమెరా కూడా ఆన్ చేసుకుందాం. ఇప్పుడు క్యాలిబ్రేషన్ అయితే చేద్దాము. అదే తీసుకుంటాను. డ్యాన్స్ చేస్తాను ఇది లేదు, సంథింగ్ ఏదో మిస్టేక్ అయితే చేసినాం మనము. ఏమనేది అర్థం కాలే నాకు కూడా. రోబోటిక్ నెక్ లాగా కొట్టుకుంటుంది అది. వెయిట్ చూపిస్తాను ఇక్కడ, వెయిట్ చేయని చెప్పి వెయిట్ చేద్దామండు. గాయస్ ఒక పని ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. రాకపోతే పనులు ఎట్లుంటాయి. తిక్కెక్కిపోయింది చేస్తా. సో 2 నిమిషాలు వెయిట్ చేయండి, మేము కూడా కొంచెం దాన్ని బుక్ చదివి దాన్ని సెట్ చేస్తాం. గాయస్ దీన్ని అయితే ఇప్పుడు సెట్ చేసేస్తాను, ఛాలెంజ్ తీసుకున్నాను నేను. మన మెకానిక్ టెక్నీషియన్ తెలుగు మన టెక్నీషియన్, సారీ తెలుగు అంట, తెలుగు ఆడియన్స్ మన వాళ్ళంతా. చూసావా, కనెక్ట్ చేయి. ఈస్ దేర్ ఎనీథింగ్ దట్ ఐ కాంట్ డూ ఎక్సెప్ట్ జాబ్ ఫైండింగ్? నువ్వు ఐషో స్పీడ్ కాదు, నువ్వు ముట్టన్నావు. నువ్వు డాన్స్ ఆడుతాంది. ఇక్కడ టైట్ లేదు, లూజ్ ఉంది, అందుకే ఇది కిందకి వచ్చేసింది. మనం లాక్ అయితే ప్రాపర్గా చేసింది లేదు. ఒక నిమిషం, లేదు తిరుగుతాను చూడు, అదే ఇలా తిరగకూడదు. నేను చెక్ చేస్తున్నా, నేను రైట్ టెన్షన్ తీసుకుంటున్నావు. రైట్ చెక్ చేయి. సో దీనిలో క్యాలిబ్రేషన్ యాడ్ ఉందన్నావు.
మనము ఇక్కడ ప్రాపర్గా సెట్ చేసి లేదు, ఇక్కడ మెయింటైన్ చేయాలి. ఈడ అంటే ఆఫ్ చేద్దాము. ఆఫ్ అయింది కదా. ముడుచుకుంటుంది ఆఫ్ అవుతాను. కోడి ఇట్లా మెడ ముడుచుకున్నట్లు ముడుచుకుంటాను అది. సో ఇంత ఇబ్బందులు పడుతున్నాం, మీరు అంత లోపల లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కాదు ఇది కాదా? ఇంకేది అది? ఇది చెప్తా ఫస్ట్. కెమెరా తీసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. కామెడీ చేస్తాను నాకు అదే పనిగా ఆడుకుంటున్నాను. నిన్న రాత్రి అయితే ఒక గంటలో చేసిన, ఇప్పుడు ఒక గంట పైన అవుతుంది. అవుతాండ్లా గైస్, ఎవరన్నా కదా మా సబ్స్క్రైబర్లో తెలిసిన వాళ్ళు ఉంటే మాకు కొంచెం అట్లా వీడియో చేసి పంపించండి, మేము తెలుసుకుంటాము. సో ఇది ఆఫ్ చేసి పెట్టగలగా అన్నీ ఆఫ్ చేయి, ఒకటి లాక్ చేసుకుంటాను. ఫస్ట్ స్టెప్ ఏది? వీడియో చూసేద్దాం యూట్యూబ్ కట్. సో గాయస్, ఫైనల్లీ కష్టపడి అయితే ఏం లేదు, సింపుల్ లాజిక్ అయితే మిస్ చేసాం. అది ఏమంటే మనకి ఏ యాంగిల్లో కావాలో ఆ యాంగిల్లో పెట్టుకొని స్టార్ట్ చేసే చాలు, ఆటోమేటిక్ అదే యాంగిల్ సెట్ చేసుకుంటారు. మనము పైన కింద కాదు, ఇప్పుడు మనకు మధ్యలో కావాలంటే ఈ యాంగిల్ బ్యాలెన్స్ చేసుకుంటే ఆటోమేటిక్ అది బ్యాలెన్స్ చేసుకుంటాం. మనకి పైకి కావాలంటే ఇట్లా పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. కాకపోతే బెస్ట్ ఏమంటే ఇలా స్ట్రైట్ పెట్టుకొని కెమెరా బ్యాలెన్స్ చేసుకున్నాం, ఆటోమేటిక్ అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. మనం ఇలా పెట్టి చేస్తా ఉంటాం కాబట్టి అది తక్కువ అయిపోయింది అది. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇది ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. మనకి ఏ యాంగిల్లో కావాలా ఇప్పుడు డౌన్ చేసుకోవాలి. అప్పుడే దానికి కొంచెం థిక్కర్ అయిపోయిస్తున్నాం. దీంట్లో కూడా చాలా మోడ్స్ అయితే వస్తాయి, ఇక్కడ చూడొచ్చు మీరు. మెయిన్ వచ్చి ఈ కెమెరా మౌంట్ మాత్రమే మెయిన్గా బ్యాలెన్స్ చేయాలి. ఇవన్నీ ఇంకా మనం యాక్చువల్గా అయితే ఇక్కడ చాలా ఇదైతే ఉన్నాయి. ఇది ఏదైతే లాక్, ఇది మనకి జస్ట్ ఇలా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి తిరుగుతుంది చాలా స్లోగా. ఏమైనా మనము ఏదైనా షార్ట్స్ తీస్తున్నామంటే ఇది యూజ్ చేయొచ్చు, లేదా మనము కార్ వీడియోస్, బైక్స్ వీడియోస్ ఏమైనా తీస్తున్నామంటే మనం ఇక్కడ వెళ్ళొచ్చు. ఇది టిల్ట్ అవుతుంది, టిల్ట్ బెండ్ రెండు ఒకటేసారి అయితే చూడండి. పైన కెమెరా ఇలా అవుతుంది. ఇప్పటివరకు దీంట్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అయితే నేను ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఏదైనా డే లైట్లో పోయి చేయాలి, ఇది డే లైట్లో పోయి చేస్తేనే కాకపోతే ఇది గింబల్ సెట్ చేసేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. టాస్క్ కాదు, జస్ట్ అది నేను చూడండి, ఇది అయిపోయింది నాకు, నేను నేర్పిస్తాను. సింపుల్ లాజిక్ కదా అంతే. అండ్ కెమెరా గురించి అయితే మీకు ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కెమెరా ఏదంటే ఇది యాక్చువల్గా ఇది హై ఎండ్ కెమెరా అయితే కాదు. 6600 అని ఒక అంటే మిడ్ రేంజ్ కెమెరా, మంచి ఒక అవుట్పుట్ అయితే ఇస్తుంది. అంత హై ఎండ్ కాదు, అంత లోయర్ ఎండ్ కాదు. ఓకే, దీంతో మనం మేనేజ్ అయితే చేయొచ్చు. అంటే కొత్త స్కిల్ చూపిస్తా చూడండి. సినిమా తీద్దాం అందరికి కాల్ చేయి, మా హీరో కాల్ చేయి నువ్వు. సో ఇది మేము చూపించాం కదా, ఇది థాపీ లాగా ఉందని చెప్పి. ఏదైతే ఇక్కడ వస్తుంది దీన్ని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా అంటే ఇక్కడ లో యాంగిల్లోంచి ఎత్తేది పైకి దింపేది దానికోసం వాడేది ఇది. ఇంకా ఇది ట్రైపాడ్ అంటే ప్రతిసారి అవసరం లేదు కదా మనకి. అవును, ప్రతిసారి అయితే అవసరం పెట్టేది. కాకపోతే ఇది యాక్చువల్గా ఇది పెడితే మనకు కొంచెం గ్రిప్ ఉంటుంది. ఎక్స్ట్రా గ్రిప్ కోసం ఫోటోగ్రాఫర్ జెట్ సెట్ షో ఆన్ ద ఫీల్డ్. చూడండి, నాకు చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది ఫోటోగ్రఫీ, కాకపోతే నాకు అంత బడ్జెట్, కొందరు బడ్జెట్ కాదు, కొందరు గలీజ్ చేసినారు. బడ్జెట్ చాలా ఉంది. నువ్వు అమ్మ నువ్వు బడ్జెట్ చేయవు, నువ్వు యాక్చువల్గా జెట్ సెట్ చేయవు కాదు నువ్వు. ఎలా సినిమా తీద్దామా, షార్ట్ ఫిలిం, అంత పని లేకుండా ఎట్లా ఉన్నారు అన్న అంటావా? మంది సైన్ చేయాలా నువ్వు సినిమా నాది. మందీప్ నా హీరో, నా తమ్ముడు విలన్, ముఖేష్ కమిడియనా? కరెక్ట్. సో ఇదే ఇంత ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో దీన్ని యూజ్ చేసి చూపిస్తా. ప్లస్ కెమెరా గురించి మీకు చెప్పలేదు యాక్చువల్గా. కెమెరాది ఒక సపరేట్ వీడియో ఇస్తాను మీకు. ఫోటో కాడలే అప్పటి వరకు మా ఛానల్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ అయితే ఫ్రీనే కదా, అది ఏమి మీకు అమౌంట్ అయితే పే చేసే అవసరం లేదు. చేసి చూడండి, ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తేనే చూడండి మీరు, అంతే. మీకు కాకపోతే మా వీడియోస్ అయితే చాలా ఫన్ ఉంటుంది. ఇంకా ఒక కెమెరాది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కెమెరాకి ఇంకో వీడియో ఇస్తాను. సో అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఛానల్స్ ఉన్నాయి, 2 ఛానల్స్కి సబ్స్క్రైబ్ మాకు చాలా లేట్ అయిపోయింది, టైం నైట్ అవుతుంది. చూపి బయట ఇది స్టూడియో కాదు, ఇది ఒక స్టోర్లో అన్ని రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, గేమింగ్ పీసీస్ యాక్చువల్గా మీకు చూపిస్తాము. మా దగ్గర చాలా హై అండ్ గేమింగ్ పీసీస్ అన్నీ వస్తాయి. మీకు సేల్స్ కూడా ఉంటుంది, సర్వీస్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇక్కడ మన దగ్గర అయితే ఒక గేమింగ్ పీసీ ఉంది. ఇవన్నీ మన దగ్గర సేల్కి అయితే ఉన్నాయి. సర్వీస్ కూడా వస్తూ ఉంటాయి. ఎవరికన్నా సర్వీస్ది కావాలి, ఎక్కడ పోలా తెలియదు అని చెప్తే బీటీఎం సెకండ్ స్టేజ్లో మా స్టోర్ ఉంది, జస్ట్ ఫిక్స్ అని. మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. అండ్ మీకు లింక్ కూడా, లొకేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇది మన బ్రాండ్. మన దగ్గర చాలా ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. i5 6 Gen, i5 8 Gen, i5 10 Gen, 11 Gen బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్టాప్స్. 10,000 నుంచి మీకు స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. 10,000 నుంచి మీకు హై అండ్ 50-60 మ్యాక్బుక్స్ అన్నీ కూడా దొరుకుతాయి. M2 Pro, M4 అన్నీ దొరుకుతాయి. చూడొచ్చు మీరు. కండిషన్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇన్ కేస్ ఎవరికైనా సర్వీస్ వాళ్ళ ల్యాప్టాప్స్కి జనరల్ సర్వీస్ చేయాలి, లేదంటే ల్యాప్టాప్స్లో ఏమైనా ఇష్యూ ఉంది అంటే డైరెక్ట్గా మీరు ఇక్కడికి విజిట్ చేయొచ్చు. సో గైస్, ఇంకో ఆప్షన్ ఏమంటే దీంట్లో ఇక్కడ ఒకటి ఇది ఉంది, డైల్ మాదిరిగా. దాంతో పైకి కిందికి మాత్రమే టిల్ట్. ఇప్పుడు ఇలా ఉంది కదా, దాని కిందికి పైకి చాలా సింపుల్. జస్ట్ ఇట్లా 1 mm అట్లా తిప్పితే చాలు, ఇంచెస్లో కదులుతాను. ఓ సారీ, చూపించలేదు నేను. చూద్దాం దీని జర్నీ ఎలా ఉంటుందో, ఎన్ని రోజుల్లో నేర్చుకోగలుగుతాము అంతా చూద్దాం. ప్రతి అప్డేట్ ఇస్తూ ఉంటాము. ఓకే, సో గాయస్, ఈ వ్లాగ్ అయితే ఈడి వరకే. ఇంకా చాలా టైం అయితే అయిపోయింది, 9:30 అయిపోయింది. కాబట్టి ఇంకా పోవాలా, ఇక్కడ నుంచి మళ్ళీ 4 kilometers జర్నీ చేయాలి పీజీకి పోవాలంటే. సో గింబల్ని అయితే జస్ట్ ఈరోజు మనము కెమెరాకి అటాచ్ చేసి చూసాము. మీకు తెలిసిన ఏమన్నా అంటే ఈజీ ఎలాగ తొందరగా నేర్చుకోవాలా, అలా ఏమన్నా టిప్స్ ఉంటే కనుక మీరు కామెంట్లో మెన్షన్ చేయండి నాకు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి. రీల్స్ అయితే రీచ్ అవుతానే కానీ, థౌజండ్స్లో వ్యూస్ వస్తానే కానీ ఫాలో చేయడం లేరు, అది కూడా కొంచెం చూసుకోండి. అలా కెమెరాది ఒకవేళ కెమెరాది ప్రైస్, కెమెరా డీటెయిల్స్, దీని కాన్ఫిగరేషన్స్ కావాలంటే దానికి సపరేట్గా మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. ఓకే, సో బాయ్.